పండక్కి ఊరు వెళ్తున్నారా? విలువైన వస్తువులు, డబ్బులు ఇంట్లో ఉంచకపోవటం మంచిది. ఊరికి వెళ్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఇంటి ఆవరణలో లేదా ఏదైనా గదిలో లైట్ వేసి ఉంచండి. గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయటం మర్చిపోవద్దు. నమ్మకమైన వ్యక్తిని వాచ్మెన్గా పెట్టుకోవటం మంచిది. సీసీ కెమెరాలు అమర్చి వాటికి మొబైల్ అనుసంధానం చేసుకోవాలి. ఇంటి తాళాలు బయటకు కనిపించకుండా చూసుకోండి. బస్సులో, రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు గోల్డ్, క్యాష్ ఉన్న బ్యాగు జాగ్రత్తగా చూసుకోండి. ఊరికి వెళ్ళే ముందు పోలీస్ స్టేషన్లో తెలియజేయటం బెటర్. కనుమ నాడు ఎందుకు ప్రయాణం చేయకూడదు? శ్రమకు తగ్గ కృతజ్ఞతను తెలిపే పండుగ కనుమకు పేరుంది. ఆ రోజు పశువులకు పూజలు చేస్తారు. సంక్రాంతి పండుగ సమయానికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది పశువుల పుణ్యమే. ఏడాది పొడవునా వాటితో చాకిరీ చేయిస్తారు. కాబట్టి ఆ రోజున వాటిని పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ రోజు రైతులు నాగలి పట్టరు, ఎద్దుల మీద కాడి మోపరు, బండ్లు తోలరు. అందుకే కనుమ రోజు కాకైనా కదలదు అంటూ పెద్దవాళ్ళు కనుమ నాడు ప్రయాణాలు వద్దని చెబుతారు.